విద్యార్థులారా ఈరోజు మనకు ఇవ్వబడిన ఈ ప్రాబ్లంలో ఏం కనుక్కోవాలో ఒకసారి చూడండి. రెండు పాలినామియల్స్ ఇచ్చి వాటి యొక్క ప్రోడక్ట్ కనుక్కోమని చెప్పేసి ఈ ప్రాబ్లము ఎలా కనుక్కోవాలో చూస్తాం. 2x cube minus 7 multiplied by 4x power 6 minus 11. 2x cube చేత ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేయడానికి సిద్ధంగా రాసుకున్నాం. తర్వాత -7 చేత ఈ బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాం. -7 చేత ఈ బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేసాం. నెక్స్ట్ స్టెప్ లో 2x క్యూబ్ చేత 4x పవర్ 6 ని మల్టిప్లై చేస్తాము. 2x క్యూబ్ చేత -11 ని మల్టిప్లై చేస్తాము. తర్వాత -7 చేత 4x పవర్ 6 ని మల్టిప్లై చేస్తాము. -7 చేత -11 ని మల్టిప్లై చేస్తాం. ఇలా మొత్తము స్టెప్ 2 లో రాసుకున్నాం. తర్వాత 2 into 4 8 x power 3 into x power 6 మనకి x power m into x power n equal to x power m plus n ఫార్ములా ఉంది. దాని ప్రకారము x power 3 into x power 6 equal to x power 3 plus 6 దాన్ని x power 9 గా రాసుకోవచ్చు. తర్వాత 2 into 11 22 x క్యూబ్ చేత మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి x క్యూబ్ రాసుకున్నాము. మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ రాసుకున్నాము. తర్వాత మైనస్ ఆఫ్ 7 into 4 28 రాసాము. x పవర్ 6 చేత మల్టిప్లై చేస్తుంది కాబట్టి x పవర్ 6 రాసాము. -7 into -11 ప్లస్ 77 -7 into -11 ఈక్వల్ టు ప్లస్ 77. ఇప్పుడు వీటిని మొత్తం రాసుకున్నాము. 8 into x పవర్ 3 plus 6 అంటే x పవర్ 9 -22 x పవర్ 3 -28 x పవర్ 6 ప్లస్ 77. అయితే అంతకు ముందు చర్చించినట్లుగా ఏదైనా సరే ఒక ప్రాబ్లం చేసినప్పుడు దానికి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా మనం నేర్చుకోవాలి. వెరిఫికేషన్ ఆర్ క్రాస్ చెకింగ్ మెథడ్. ఇక్కడ ఫస్ట్ పాలినామియల్ ని ఈ విధంగా రాసుకున్నాము. 2x క్యూబ్ -7 నిలువుగా రాసుకున్నాము. 2x క్యూబ్ -7. సెకండ్ పాలినామియల్ ని 4x పవర్ 6 -11 అడ్డంగా రాసుకున్నాము. ఇప్పుడు క్రాస్ చెక్ చేసేది ఎలా చూస్తాం. 2x క్యూబ్ చేత 4x పవర్ 6 మల్టిప్లై చేస్తాము. 2 into 4 8 అవుతుంది. x పవర్ 3 into x పవర్ 6 x పవర్ 3 ప్లస్ 6 x పవర్ 9 అవుతుంది. అలానే 2x క్యూబ్ చేత -11 ని మల్టిప్లై చేస్తే 2 into -11 -22. x క్యూబ్ చేత మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి -22 x క్యూబ్ వచ్చింది. -7 చేత 4x పవర్ 6 ని మల్టిప్లై చేస్తే -7 into 4 -28 x పవర్ 6 మల్టిప్లై చేస్తుంది కాబట్టి -28 x పవర్ 6 -7 into -11 ప్లస్ 77. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ఆర్డర్ లో రాసుకుంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ద టూ పాలినామియల్స్ ఈక్వల్ టు 8x పవర్ 9 ఇక్కడ రాసాము. -28 x పవర్ 6 ఇక్కడ రాసాము. -22 x క్యూబ్ ఇదిగోండి ఇక్కడ ఉంది. తర్వాత ప్లస్ 77. ఇప్పుడు చూడండి ఈ రెండు మనము ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్ ద్వారా రాబట్టిన ఆన్సర్ ని ఈ టేబుల్ ద్వారా టేబుల్ పద్ధతి ద్వారా ఆన్సర్ వెరిఫై చేస్తాం. మరొక ఉదాహరణ సమస్యను తీసుకుందాం. ఇక్కడ 3x² - 11 multiplied by 2 - x². 3x² చేత ఈ
సెకండ్ పాలినామియల్ ని మల్టిప్లై చేస్తున్నాం బ్రాకెట్ ని మైనస్ 11 ఇంటూ ఈ టోటల్ బ్రాకెట్ -11 ఇంటూ టోటల్ బ్రాకెట్. ఇప్పుడు 3x² చేత 2 ని మల్టిప్లై చేస్తున్నాను. 3x² చేత -x² ని మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి మైనస్ సింబల్ వస్తుంది. -11 చేత 2 ని మల్టిప్లై చేస్తున్నాము. -11 చేత -x² ని మల్టిప్లై చేస్తున్నాము. అంటే మనం ఏ టర్మ్స్ మల్టిప్లై చేస్తామో ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఎలా సింప్లిఫై చేస్తామో చూస్తాం. 3 ఇంటూ 2 6 x² చేత మల్టిప్లై చేస్తుంది కాబట్టి x² మైనస్ 3 ఇంటూ x² మనకి ఇక్కడ సూత్రం ఉంది x⁴m ఇంటూ x⁴n ఈక్వల్ టు x⁴m ప్లస్ n. x⁴m ఇంటూ x⁴n ఈక్వల్ టు x⁴m ప్లస్ n. ఆ సూత్రం ప్రకారము x² ఇంటూ x² ని x⁴2 ప్లస్ 2 రాసుకుంటాము. తర్వాత 11 ఇంటూ 2 22 -2 సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ రాసాము. -11 ఇంటూ -x². మైనస్ మల్టిప్లైడ్ బై మైనస్ ఇక్కడ ప్లస్ అయింది. 11 మల్టిప్లైడ్ బై x² కాబట్టి 11x². ఇప్పుడు ముందు x⁴4 కోఎఫిషియంట్ రాసుకుంటాం. x⁴4 టర్మ్ రాసుకుంటున్నాము. -3 x⁴4 ఇక్కడ రాసాము. తర్వాత x² టర్మ్స్ అన్ని కూడా ఒక దగ్గర రాసుకున్నాము. 6x² రాశాను. తర్వాత 11x² రాశాను. ఆఖరిగా -22. ఇప్పుడు లైక్ టర్మ్స్ యాడ్ చేసుకోవాలి. లైక్ టర్మ్స్ ఏమున్నాయి? 6x², 11x². ఈ రెండింటిని యాడ్ చేస్తే 17x². అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ -3x⁴4 ప్లస్ 17x² -22. అయితే ఈ ప్రాబ్లం లో కూడా మనము వెరిఫికేషన్ చేయాలి. క్రాస్ చెకింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లం కి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పాలినామియల్ ఇక్కడ రాసుకున్నాము. తర్వాత సెకండ్ పాలినామియల్ ని ఇక్కడ రాసుకున్నాము. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ 3x² మల్టిప్లైడ్ బై 2 6x² అవుతుంది. 3x² మల్టిప్లైడ్ బై -x². మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ రాశాను. 3 యాజ్ ఇట్ ఈస్ గా రాశాను. x² ఇంటూ x² x⁴2 ప్లస్ 2 x⁴2 ప్లస్ 2 అంటే x⁴4. తర్వాత -11 చేత 2 ని మల్టిప్లై చేస్తే -22. -11 చేత -x² ని మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సింబల్ అవుతుంది. 11 ఇంటూ x², 11x². ఇప్పుడు ఇక్కడ మొత్తం ఆన్సర్ రాసుకుంటున్నాము. -3x⁴4. తర్వాత x² టర్మ్స్ ఏమున్నాయి? 6x², 11x². ఈ రెండింటిని యాడ్ చేస్తే 17x². ఆఖరిగా -22. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఈ ప్రాసెస్ ద్వారా మల్టిప్లికేషన్ ప్రాసెస్ ద్వారా రాబట్టిన ఆన్సర్ ఈ టేబుల్ పద్ధతి ద్వారా మనము వెరిఫై చేసిన ఆన్సర్ రెండు కూడా ఒకటిగానే ఉంది. ఈ విధంగా మనము పాలినామియల్స్ లో ఆన్సర్ రాబట్టడము, తర్వాత దాని ఆన్సర్ వెరిఫై చేయడం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఈ ప్రాబ్లం ఇచ్చినాను. ఇఫ్ a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు d ఈక్వల్ టు e అని చెప్పేసి ఇచ్చున్నాను. విద్యార్థులు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సొంతగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సొంతగా అంటే ఈ పద్ధతిలో ఆన్సర్ రాబట్టి ఆ తర్వాత వీటన్నిటికి కూడా వెరిఫికేషన్ కూడా ప్రతి ఒక్క విద్యార్థి చేయాల్సి ఉంటుంది.